నేను మీకు ఇంతకుముందు మీ ముందుకు ఒక వీడియోని తెచ్చిన. ఆ వీడియో ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ, సునీల్ కనుగోలుతో కలిపేసి తెలంగాణలో అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఉంది, అలాగే తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాల విషయంలో ఏం కోరుకుంటున్నారు, సంతృప్తిగా ఉన్నారా లేదా, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రజలు ఏ రకమైన ఉద్దేశంతో ఉన్నారు, ఇలాంటి అన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకొని ఒక సర్వే చేయించుకోవడం జరిగింది. ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో గనక ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి జస్ట్ 23 సీట్లు మాత్రమే వస్తాయనేసి ఆ నివేదిక వాళ్ళ ముందు ఉంది. అయితే విషయం ఏంటంటే వాళ్ళు చేయించుకున్న దాంట్లో ఇంకా కాస్త బెటరే, 23 సీట్లే వచ్చినాయి. జనరల్గా ఈ సర్వేలు అనేది ఎప్పుడు చేయించుకుంటారు? ఎలక్షన్ మూమెంట్లో చేయించుకుంటారు. ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు ఉన్నాయి, లేకపోతే సంవత్సరం ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడ ఎలక్షన్ పీరియడ్ వచ్చేసి ఇంకా 2.5 సంవత్సరాలు ఉందనుకుందాం. ఒక సంవత్సరం పీరియడ్ ఎలక్షన్ పీరియడ్ పోయినా కూడా ఒక 1.5 ఇయర్ తర్వాత సర్వేలు చేయించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ వాళ్ళకు ఉందో లేదో ఆ సోయి తెలియదు, కానీ హైకమాండ్ మాత్రం కొంత ఎందుకో ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏం లాభం ఏ ఫోకస్ పెడితే? ఆల్రెడీ జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయింది. నేను ఏ విషయంలో మాట్లాడుతున్నా, సర్వే గురించి ఒక్క నిమిషం పక్కన పెడితే, మధ్యప్రదేశ్ రాజ్యసభ సీటు విషయంలో ఏఐసిసి, ఇక్కడ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఈమె మీనాక్షి నటరాజన్ విషయంలో ఏం జరిగిందో చూసినాం కదా. ఆల్రెడీ బీజేపీలో ఏమంటున్నారు, మాకే లీకులు ఇచ్చారు ఆమె మీద, తెలంగాణలో కేసు ఉన్న విషయం మాకు మాత్రం ఏం తెలుసు అని చెప్తారు. కనీసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలియదు ఆమె మీద ఇక్కడ కేసు ఉందన్న విషయం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక మహిళ పైన లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఆమె మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనేసి కొంతమందిని ఇంక్లూడ్ చేసి ఆమె ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. దానికి గాను వాళ్ళందరికీ కలిపి సమన్లు వచ్చినాయి. అందులో ఉన్న పీసీసీ చీఫ్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు, అలాగే వాకిటి శ్రీహరికి కావచ్చు. దాంట్లో భాగంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేరు ఉండడంతో ఆమెకు కూడా గాంధీ భవన్కి సమన్లు పంపించారు. కానీ ఆ సమన్ల విషయంలో ఇటు లీగల్ సెల్ కానీ లేకపోతే పీసీసీ చీఫ్ కానీ ఇంతవరకు దాన్ని బయట పెట్టడం కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, ఎందుకంటే ఈమెకి మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ వేస్తుంది కాబట్టి రేపు నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న సోయం ఏమాత్రం లేకుండా పోయిందా? అంటే ఎట్లుంది అని చెప్తున్నా. సర్వేలో వీళ్ళు ఇంతకంటే ఆశించిన ఫలితాలు ఎట్లొస్తాయి? కనీసము వాళ్ళ పార్టీలో అంతరంగిక విషయాలే సక్కంగా లేదు, ఇంకా వీళ్ళు సక్కమైన పరిపాలన ఏం చేస్తారనేది. వాళ్ళ రాజ్యసభ సీటుని ఈరోజు మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటుని తీసుకెళ్ళి వాళ్ళకు బీజేపీకి బంగారు పల్లెంలో పెట్టించారు. ఇంకెవరు పెట్టించారు అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు చేయించుకున్న దాంట్లో 23 సీట్లు వస్తే సిప్యాక్ అనే సంస్థ సర్వే చేసింది. అయితే ఈ సిప్యాక్ అనే సంస్థ సర్వే చేస్తే అది మేము నమ్మాలని మీరు అనుకోవచ్చు. వాళ్ళు 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా చేసిరు. ఒకసారి అది కూడా మీకు ఈ పక్కన బాక్స్ లేపించే ప్రయత్నం కూడా చేస్తాను. 119 నియోజకవర్గాల్లో కాను వాళ్ళు ఇచ్చినప్పుడు 2023లో జరిగిన ఎలక్షన్స్లో ఐఎన్సీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 66 సీట్లు ఇచ్చింది, బీఆర్ఎస్కి వచ్చేసి 40 ఇచ్చింది, బీజేపీకి వచ్చేసి 4 ఇచ్చింది, ఎంఐఎంకి 5 ఇచ్చింది, బీఎస్పీకి 2 ఇచ్చింది, సిపిఐకి 1 ఇచ్చింది, ఎంబీటీకి 1 ఇచ్చింది. అంటే ఇక్కడ ఇచ్చిన ఐఎన్సీకి 66 కావచ్చు, బీఆర్ఎస్కి 40 కావచ్చు. ఆల్మోస్ట్ చాలా అక్యురేట్ ఫిగర్స్ దగ్గరగా 1-2 అటు ఇటు అయినా కూడా. సో వాళ్ళు ఏం చేసిరంటే అసలు మూడ్ ఆఫ్ తెలంగాణలో ఒపీనియన్ పోల్స్ ఎలా ఉంది అనేది వాళ్ళు ఒకటి తీసుకున్నారు. అంటే అన్ని ఎలా ఉంది, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా ప్రతి సెక్టార్ వైజ్గా వాళ్ళన్నీ కూడా శాంపిల్స్ సేకరించారు. దాంట్లో చూసుకుంటే ఈ 2000 ఇప్పటికిప్పుడు రేపు మళ్ళీ 27, 28, 29కి వస్తే 28కి వస్తే అనుకుందాం. అప్పుడు ఏమో తెలియదు, కానీ ఆయా క్యాండిడేట్స్ ఎవరెవరు పోటీ చేస్తారు ఎలా ఉంటుందో పక్కన పెడితే, ఇప్పటికిప్పుడు వాళ్ళు చేసిన సర్వేలో వచ్చింది బీఆర్ఎస్కి వచ్చేసి 84 ఇచ్చింది. సిప్యాక్ సర్వే 84 సీట్లు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్కి వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేయించుకుంటూ వచ్చింది 23 సీట్లు అయితే, సిప్యాక్ సర్వే వాళ్ళు చేసిన దాంట్లో వచ్చిన సీట్లు వచ్చేసి కేవలం 22 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇక బీజేపీకి వచ్చినాయి ఎన్ని? 6 సీట్లు వచ్చినాయి, ఎంఐఎంకి 6, ఎంబీటీకి 1. సో ఇది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనేది. అయితే ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మనము 26లో ఉన్నాం, ఇంకా సపోజ్ 2.5 సంవత్సరాలు. ఇప్పుడే వీళ్ళు కేవలము 22 సీట్లకే పరిమితం అయితే
ఇక 2 సంవత్సరాలలో కనీసం వీళ్ళకి డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా చూస్తున్నారు, జనాలు ఏ విధంగా అష్టకష్టాలు పడుతున్నారో చూస్తున్నాం. మొన్న హైదరాబాద్లో వాన వస్తే ఒక అర్ధగంట సేపు ఆగకుండా వాన కురిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ రకంగా హైదరాబాదు జనం అతలాకుతలం అయ్యిర్రు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇంకా ఎంత చేత కాని సన్నాసి మాటలు అంటే, ఈ ట్రాఫిక్ అంతా జామ్ అవ్వడానికి, నీళ్ళంతా ఎక్కడికక్కడ జామ్ అవ్వడానికి, డ్రైనేజీలు ఇబ్బందులకు గురవడానికి, ఇదంతా కూడా ఇంకా 10 ఏళ్ల పాలన గురించే మాట్లాడుకునే దద్దమ్మలు ఉన్న పరిస్థితులలో ఈ 2.5 ఏళ్ల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఆన్సర్ ఉండదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్వీట్లు మాత్రం ఈ రకంగా వేసుకొని సంతృప్తి పడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. కనీసం గాంధీ భవన్కి వాళ్ళ ఏఐసిసి ఇన్ఛార్జికి సమన్లు వస్తేనే పట్టించుకోలేని పరిస్థితులలో వీళ్ళు హైదరాబాద్లోని పరిస్థితులు, అలాగే తెలంగాణలోని పరిస్థితులు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారా? ఇదంతా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? రైతులు ఏ రకంగా గోసపడ్డారు, గోసపడుతూనే ఉన్నారు కదా. యూరియా కోసం ఎంత ఇక్కట్లు పడ్డారు, కరెంటు కోసం ఎంత గోసపడుతున్నారు. ఇప్పటికీ కాంటా పెట్టకుండా, గింజలు కొనకుండా ప్రతి గింజ కొంటామని చెప్పి చివరి గింజ వరకు, ప్రతి చివరి గింజ మొదలు పెడితే కనీసం మొదటి గింజ కొనే పరిస్థితి ఉందా? ఇవన్నీ బేరీజ్ వేసుకొని కాంగ్రెస్ హైకమాండ్ చేయించుకుంటేనే 23 సీట్లు వస్తే, సిపాక్ సర్వే చేస్తే ఇంకొక సీటు తక్కువగానే వచ్చింది. అర్థం చేసుకోవచ్చు ఇంకా పరిస్థితి ఏ రకంగా ఉంది. ఈరోజు వాళ్ళలో జరుగుతున్న వెన్నుపోటు కార్యక్రమాలకే ఈరోజు హైకమాండ్ అందరినీ పిలిచి సీరియస్ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉందంటే ఈ సర్వేలు ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది తెలంగాణ ప్రజల్లో ఉన్న నాడిని ప్రస్తుతానికి అనేది మనం స్పష్టంగా కూడా గుర్తు చేసుకోవచ్చు. స్పష్టంగా కూడా మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్ ఏ రకంగా దూసుకుపోతుంది, ఎందుకు దూసుకుపోతుంది. బీఆర్ఎస్కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కూడా 84 సీట్లు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఈ సిపాక్ సర్వే తేల్చి చెప్పింది.